నమస్తే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఎన్నికలు జరిగినాయి. ఎంపీ ఎలక్షన్స్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించిన జరిగింది. సో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలిచిండు. ఎంపీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లు, భారతీయ జనతా పార్టీకి 8 సీట్లు, ఎంఐఎంకి 1 సీట్ వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ దాదాపు కనుమరుగైపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో కాస్త రాజకీయ వాతావరణం కూడా ప్రశాంతత కనిపిస్తూ ఉంది. పబ్లిక్ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలపైన చర్చ జరుగుతూ ఉంది. మొన్నటిదాకంటే ఎలక్షన్స్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎట్లా 6 గ్యారెంటీలు అమలు చేస్తుందో అనే చర్చ మాత్రం బలంగా జరుగుతూ ఉంది. సో నిజంగా ఎంపీ ఎలక్షన్ల కంటే ముందు ఒక బలమైన చర్చ జరిగింది. ఎంపీ రిజల్ట్స్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారబోతూ ఉన్నాయి అన్న చర్చ బలంగా జరిగింది. నిజంగా రాజకీయ పరిణామాలు మారబోతూ ఉన్నాయా? భారతీయ జనతా పార్టీలో ఇద్దరికి కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చారు. రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు కూడా ఈటల రాజేందర్కి ఇచ్చే అవకాశం ఉంటున్న చర్చ బలంగా జరుగుతూ ఉంది. సో ఇవన్నిటి గురించి మాట్లాడదాం. మనతో పాటు క్యాసినో కింగ్, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు చీకోటి ప్రవీణ్ గారు మనతో పాటు ఉన్నారు. సో అన్నతో మాట్లాడి ఇవన్నీ అంశాలపైన డిస్కస్ చేసే ప్రయత్నిద్దాం. అన్న నమస్తే. నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. సో ప్రశాంతంగా ఉన్నారు? ఎలక్షన్స్ అయిపోయినాయి. పార్లమెంట్లో బాగానే తిరిగినాము, మేము బాగానే గెలిచినాము. ఒక సాటిస్ఫైడ్ రిజల్ట్ వచ్చింది. ఇంకో 2 సీట్లు వస్తే ఇంకా బాగుండేది. ఇక ప్రశాంతం వాతావరణం అయిపోయింది రాష్ట్రం మొత్తం. 2 రాష్ట్రాలు ప్రశాంతంగా ఉన్నాయి ఇప్పుడు. సో ఏం చేయబోతున్నారు చీకోటి ప్రవీణ్? ఒకనొక దశలో ట్రెండింగ్లో ఉండే అన్ని ఛానళ్ళు, శాటిలైటు, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియాలో చీకోటి ప్రవీణ్ అంటే ఒక ట్రెండింగ్ ఉంటుండే. ఈ మధ్య కొంత మీడియాకు దూరంగా ఉంటున్నట్టు, లేకపోతే చీకోటి ప్రవీణ్ సేవలు భారతీయ జనతా పార్టీకి అవసరం లేనట్టు ఈ చర్చ బలంగా జరుగుతారు. ఇది ఒక నెగిటివ్గా తీసుకుపోయి చీకోటి ప్రవీణ్ సేవలు భారతీయ జనతా పార్టీకి అవసరం లేదని చెప్తున్నారు. ఇలా అసెంబ్లీ ఎలక్షన్లో నేను తిరిగినన్ని కాన్స్టిట్యున్సీస్ ఎవరు తిరగలే. పార్లమెంట్ ఎలక్షన్లలో ఆల్మోస్ట్ 10 పార్లమెంట్స్ కవర్ చేసినాను. ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా ఫుల్ బిజీగా ఉన్నా. సో నేను ఎప్పుడు కూడా బీజేపీకి సేవ చేస్తూ, బీజేపీ అవసరం ఈ దేశానికి ఎంత అవసరం ఉంది, ఈ రాష్ట్రానికి ఎంత అవసరం ఉంది అనే పందాలో ముందుకు పోతూ ప్రజలకు ఒక అవగాహన కల్పిస్తూ ఈ ఎలక్షన్లో పనిచేయడం జరిగింది. ఇప్పుడు చీకోటి ప్రవీణ్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పట్టించుకోవట్లేదు కాబట్టి నా అంతా నేనే మీదేసుకొని అసెంబ్లీ ఎలక్షన్లో ప్రచారం చేసిన, ఎంపీ ఎలక్షన్లో ప్రచారం చేసిన, ఇట్లన్నా బీజేపీ ఏమైనా దగ్గర తీస్తుందన్న ఆలోచన అది ఒక రాంగ్ ఫ్రేమింగ్. అసెంబ్లీ ఎలక్షన్లో నన్ను పట్టించుకోకుండా ఎప్పుడు లేదు. మా అధ్యక్షుడు ఎప్పుడైనా నా భుజం తట్టి గట్టిగా పనిచేయ పార్టీకి నీ వాయిస్ యూత్లో బాగా పోతుంది అని చెప్పడం జరిగింది, జనాలలో బాగా పోతుంది అని చెప్పడం జరిగింది. అసెంబ్లీ ఎలక్షన్లో ఒకరోజు ఖాళీ లేదు. అక్కడ అభ్యర్థులు పిలిచి కొన్ని అభ్యర్థులు పిలిస్తే డేట్లు ఖాళీ లేకపోలేని పరిస్థితి. సేమ్ రిపీట్ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా అభ్యర్థులు ఫోన్ చేసి పిలవడం జరిగింది. వాళ్ళు ఒక పెద్ద పీట ఇవ్వడం జరిగింది. నాకు ఒక బాధ్యత అప్పచెప్పారు. ముఖ్యంగా మెదక్లో రగన్న గారి కోసం నేను చాలాసార్లు పోవడం జరిగింది. మెదక్లో ఒక బ్యూటిఫుల్ స్వీట్ రిజల్ట్ వచ్చింది. అది ఒక చరిత్రలో నిలిచిపోయే రిజల్ట్ రఘునందన్ రావు గారి గెలుపు. సో నేను ఒక్కరోజు కూడా ఖాళీ లేను. మెదక్ పోయినా, నేను మహబూబ్ నగర్ పోయినా, ఎందుకు అంత దూరం ఎందుకు, ఆదిలాబాద్, సిర్పూర్, కాగజ్ నగర్ వరకు కూడా పోయినా, నల్గొండ పోయినా, ఖమ్మం పోయినా, హైదరాబాద్ పోయినా, సికింద్రాబాద్ పోయినా, చాలా కాన్స్టిట్యూన్సీ, చాలా పార్లమెంట్లు తిరగడం జరిగింది. కానీ అభ్యర్థులకు చీకోటి ప్రవీణ్ సేవలు, చీకోటి ప్రవీణ్ ప్రచారం కావాల్సి వచ్చింది. కానీ పార్టీ అఫీషియల్గా చీకోటి ప్రవీణ్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరగన్న అఫీషియల్గా నాకు కిషన్ రెడ్డి గారు పిలిచి చెప్పారు, నువ్వు మొత్తం రాష్ట్రం తిరుగు అంటే. నాకు ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా ఇప్పుడు కూటమి ఉంది కాబట్టి నాకు ఒక 2-3 టీడీపీకి సంబంధించిన ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారంకి రమ్మనడం జరిగింది పర్సనల్గా. నేను కిషన్ రెడ్డి గారితో చెప్పినట్లా అంటే, లేదు నీ సేవలు తెలంగాణకు అవసరం, నువ్వు ఫస్ట్ ఇక్కడ నీకు ఇక్కడనే టైం దొరకదు, అక్కడే పోతావు అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ నేను ఒక్కరోజు ఖాళీ లేకుండా అవుట్ రైట్గా పనిచేయడం జరిగింది. ఎక్స్పెక్ట్ చేసిరా 8 సీట్లలో బీజేపీ గెలుస్తుందని? 100% నేను 8 to 10 బిట్వీన్ ఎక్స్పెక్ట్ చేసినాము. 10 ఫిగర్ వస్తే బాగుంటుండే. 10 వచ్చి కాంగ్రెస్ వాళ్ళకి 6 వస్తే మాకు కూడా డామినేట్ చేసినట్టుండే. ఇప్పుడు కూడా మాది పై చేయ ఉంది. సో 8 ఈజ్ ఎ వెరీ గుడ్ రిజల్ట్. ఇంకొకటి 2 సీట్లు రావాల్సి ఉండే. మరి అక్కడ కొంచెం ఎక్కడ లోపం జరిగిందో మరి మేము అంచనాలు వేస్తాం. సో మీరు గ్రౌండ్ తిరిగారు కాబట్టి ఈ రిజల్ట్స్ మోదీ కోసమే ఈ 8 మంది గెలిచిరు అనుకోవచ్చా, లేకపోతే అభ్యర్థులను చూసి బీజేపీ కోటేషన్? మోదీ గారు ఎనీ టైమ్
మోదీ గారిని చూస్తే ఎవరైనా ఓటేస్తారు. ఎందుకంటే భారతదేశంలో మోదీ గారు అవసరమో ఎంత అవసరమో భారతదేశం బాగుండాలంటే ప్రజలకు తెలుసు. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్లను కూడా డెఫినెట్గా చూస్తారు. క్యాండిడేట్ల చరిష్మా కూడా పనిచేస్తారు. సో అవుట్ రైడ్గా మోదీ గారు చరిష్మా, బీజేపీ చరిష్మానే ఫస్ట్, నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్లు. మీరు జైరాబాద్ నుంచి టికెట్ ఆశించారు. సో మీకు కాకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చాను బీబీ పాటిల్కు టికెట్ ఇచ్చినారు. నాకు టికెట్ వస్తే అయిపోతుండే, ఆ సీటు కూడా కైవసం చేసుకుంటుండే భారతీయ జనతా పార్టీ అన్న ఆలోచన అక్కడ ఏమైనా ఇబ్బంది అవుతా ఉందా ఇంకా మీకు? డెఫినెట్గా అనిపిస్తుంది కదా, మనకు వస్తే గెలుస్తుండేమేమో అని అయితే డెఫినెట్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఆడ నేను ఏదో తోపు తురుమని నేను చెప్పా. జైరాబాద్లో నాకు యూత్లో ఒక పిచ్చి ఫాలోయింగ్ ఉంది, మీరు ఎక్కడైనా కనుక్కోవచ్చు. సో వచ్చి ఉంటే అయ్యేది, కానీ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం మేము. పార్టీ ఎలా చెప్తా అలా, వాళ్ళకి తెలుసు ఏ నిర్ణయం తీసుకోవాలో. మరి అక్కడ ఎక్కడ లోపం జరిగిందో మరి అన్ఫార్చునేట్లీ మా క్యాండిడేట్ ఓడిపోవడం జరిగింది. అట్లాంటివి ఏమైనా ఉంటే సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. చీకోటికి ఇస్తే జైరాబాద్ టికెట్ గెలుస్తుండే పక్క డెఫినెట్గా. ఎవరైనా అనుకుంటారు కదా జైరాబాద్ ఇస్తే నాకు గెలుస్తుండే అని అనుకుంటారు కదా, ఆడ నాకు యూత్లో బాగా క్రేజ్. మరి గెలిపించే ప్రయత్నం ఎందుకు చేయలేదు మీ పార్టీ అభ్యర్థిని? ఇప్పుడు నేను ఒకటి చెప్తా, నన్ను పిలిచిన చోటల్లోకి వెళ్ళినా బీబీ పాటిల్ గారు నామినేషన్ ర్యాలీ రోజు కూడా పిలవడం జరిగింది. ఇంకొక 3-4 సార్లు పిలుస్తారని ఎక్స్పెక్ట్ చేసిన. మరి వాళ్ళు పిలువంది అయితే నేను ఏ క్యాండిడేట్ దగ్గర పోలే, ఎవరు పిలుస్తే వాళ్ళ దగ్గర పోయాను. కాదు అనుకుంటా ఎవరు పిలిచినా పోయినా. సో నేను ఒక్కసారే పోయడం జరిగింది జైరాబాద్. ఇంకెక్కువ మైండ్ పెడితే గెలిచే వాళ్ళే మేము అక్కడ కూడా వారికి. కానీ మరి వాళ్ళు పిలువంది అయితే నేను పోలేను కదా. సో నేను ఇక్కడ రగన్న ఎక్కువసార్లు పిలిచింది, అందరు ఇట్లా డీకే అన్నమ్మ పిలిచింది. సో వాళ్ళ గురించి నేను పోవడం జరిగింది. సో రగన్న గెలుపులో చీకోటి ప్రవీణ్ కీలక పాత్ర. నేను నా అంతటి నేను సొంత డబ్బా చెప్పుకోను కదా. చీకోటి ప్రవీణ్ని రఘునందన్ రావు పిలిచిండంటే అరే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పిలిచిండు అనుకోవచ్చా? ఎక్కడ కూడా ఎవ్వరు కూడా ఒక ఛాన్స్ తీసుకోవద్దు. చీకోటి ప్రవీణ్ వల్ల ఇప్పుడు గజ్వెల్ లాంటి కాన్స్టిట్యుయెన్సీలా చీకోటి ప్రవీణ్ అంటే అభిమానులు బాగా ఉన్నారు. గత లాస్ట్ ఇయర్ జరిగిన కొన్ని సంఘటనలను నేను స్పందించడం జరిగింది. అక్కడ ఒక పర్సనల్ ఫ్యాన్ బేస్ ఉంది నాకు. మెదక్ కానీ, దౌలతాబాద్ కానీ, గజ్వేల్ కానీ. సో రగన్న ప్లస్ సిద్దిపేటలో ముఖ్యంగా వైశ్యులోట్లు చాలా ఉన్నాయి. సో వైశ్యులను ఎప్పుడు కూడా హరీష్ రావు దబాయిస్తూ ఉండాడు, బెదిరిస్తుండే, భయపెట్టిస్తుండే. ఇక తన పలుకుబడి ఆయన ఎట్లయినా పవర్ఫుల్ మ్యాన్ ఉండే కదా ఇంతకుముందు. సో సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో వైశ్యుల ఓట్లు చాలా కీలకంగా ఉండేది. సో మా యొక్క సామాజిక వర్గం నన్ను బాగా నమ్ముతారు. సో దానివల్ల వాళ్ళకు ఒక స్ఫూర్తినిచ్చి మనం ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పడం జరిగింది. దాని ఇంపాక్ట్ కూడా కొంచెం ఉంటుంది కాబట్టి అక్కడ కూడా వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఎవరెవరన్నా కాదన్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీకు యూత్లో మంచి క్రేజ్ ఉంది. సో మంచి సపోర్టింగ్ మీలాంటి వాళ్ళకు పార్టీ విషయం పక్కన పెడితే వ్యక్తిగతంగా మంచి సపోర్ట్ మీకు ఉంటుంది. బీజేపీ ఆ దిశగా మీకు ఏమైనా పగ్గాలు కానీ ఒక పదవి కానీ ఏమైనా ఇచ్చిందా? జస్ట్ కార్యకర్తగానే ఉన్నా? ఇప్పుడైతే కార్యకర్తగా ఉన్నా, ఎందుకంటే నేను రీసెంట్గానే బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. అసెంబ్లీ ఎలక్షన్ కట్టా ఒక 1 month ముందు జాయిన్ అవ్వడం జరిగింది. నేను కూడా ఏ పదవి అడగలే, చూడాలి వెయిట్ అండ్ సీ. బీజేపీలో ఒక గొప్పతనం ఏముంటుంది, పనిచేసే కార్యకర్తకి ఎప్పుడైనా ఒక పెద్దపీట వేస్తారు బీజేపీ పార్టీలో. ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉదాహరణలు ఉన్నాయి. ఇవాళ రాజస్థాన్ సీఎం కానీ ఒక మామూలు కార్యకర్త ఇలా సీఎం తీసుకుపోయి సీఎం చేసి ఎంతోమంది కేంద్ర మంత్రులు లేరు, ఎంతోమంది గవర్నర్లు లేరు, ఎమ్మెల్యే లేరు. సో బీజేపీలో ఒక గొప్పతనం వేరే పార్టీలో లేదు. పనిచేసేటోళ్ళు ఎప్పుడైనా బీజేపీ ఐడెంటిఫై. కానీ పదవి విషయంలో మీరు చాలా ఈజీగా తీసుకుంటారు. మిమ్మల్ని అభిమానించే వాళ్ళు చాలా ఇబ్బందికరంగా పడతారు కదా. డెఫినెట్గా అభిమానించేటోళ్ళు హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ తోటి ఉన్నారు. డెఫినెట్గా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి షార్ట్ పీరియడ్లో రీచ్ అవుతాం. సో నేను ఆనాడు మీరు భారతీయ జనతా పార్టీలో మీ జాయినింగ్ విషయంలో ఎక్కడైతే ఆ ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయో, సో ఆనాడే నేను ఎక్స్పెక్ట్ చేసిన. సో చీకోటి ప్రవీణ్ ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఎంకరేజ్ చేసే అవకాశం ఉండాలని నేను ఆనాడే చెప్పిన. సో అటువంటి పరిస్థితులు ఏమైనా కనిపిస్తా ఉన్నాయా? అట్లేం లేదు. ఎంకరేజ్ ఇప్పుడు ఆ రోజు కమ్యూనికేషన్ ప్రాబ్లం అయినందుకు తీసుకోలేదు పార్టీలో. తర్వాత వాళ్ళే పిలిచి తీసుకున్నారు కదా. ఎందుకంటే చీకోటి సేవలు అవసరం, పార్టీకి కూడా చీకోటి సేవలు అవసరం, చీకోటికి కూడా పార్టీ అవసరం. సో సైమల్టేనియస్లీ ఇద్దరికి అడ్వాంటేజే కాబట్టి నేను ఒక అసెట్నే భావిస్తాను నేను పార్టీకి. అంటే సంతోషంగానే ఉన్నారు, హ్యాపీగా ఉన్నా. నేను పదవులు ఇంకా పాకులాడేటోటి కాదు. నేను నాకు నా హిందుత్వాన్ని కాపాడుకోవాలంటే నాకు ఒక పార్టీ సపోర్ట్ కావాలి కాబట్టి ముఖ్యంగా ఉన్నా. నా టార్గెట్ మొత్తం బీఆర్ఎస్ ఉండే ఇంతకుముందు, ఇప్పుడు కూడా బీఆర్ఎస్, ఫ్యూచర్ కూడా నా టార్గెట్ బీఆర్ఎస్. అయిపోయిన పార్టీ గురించి ఇంకా ఏమున్నా? అయిపోయింది కానీ ఎట్లా అంటే చెట్టును నరకోదు, కుక్కటి వేళ్ళతో తీసేయాలి. ఇవాళ
బీఆర్ఎస్ని మేము కూకటి వేలతో తీసేస్తాం. ఓకే. ఇవాళ బీఆర్ఎస్ పరిస్థితి ఎంత దయనీయ స్థితిలో ఉందో అందరు చూస్తూనే ఉన్నారు. కనీసం పార్లమెంట్లో 10 సీట్లు వస్తాయని చెప్పి కేసీఆర్ డబ్బా కొట్టుకున్నాడు, ఒక్క సీటే గెలిచే పరిస్థితి లేదు. వరస్ట్ సిచ్యువేషన్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పేరు మార్చుకుంటే బాగుపడతారు. ఇంతకుముందు టీఆర్ఎస్ ఉన్నప్పుడు అయిపోండే కదా, ఇలా బీఆర్ఎస్ ఏది నేను చెప్తున్నా వాళ్ళకి, బీఆర్ఎస్ వాళ్ళకి డిఆర్ఎస్ అని పెట్టుకోండి. అంటే డిఆర్ఎస్ అంటే దారుసలాం రాష్ట్ర సమితి. పొద్దున్న లేవంగానే ఓవైసీ సంకలన నాకేటోళ్ళు కదా, వాళ్ళ హెడ్ ఆఫీస్ ఆడనే కదా. సో వీళ్ళు డిఆర్ఎస్ అని పెట్టుకుంటే కనీసం ఆ ఉనికినైనా కాపాడుకుంటారు. ఇవాళ బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటే ఎంఐఎంలో పోయి విలీనం అయితే వాళ్ళ ఉనికిని కాపాడుకునే పరిస్థితి ఉంది. అంత వరస్ట్ ఉంది. ప్రజలలో నమ్మకం కోల్పోయారు. ఎవరైనా ఇప్పుడు 10 ఏళ్ళు చాలా భరించారు ప్రజలు, ఎన్ని స్కాములు చేసినా భరించారు. ఇవాళ అన్ని బయటపడ్డాయి. ఇప్పుడు గొర్రెలది కూడా స్కామ్ బయటకు వస్తుంది. మరి వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈడికే ఆపుతారా, జర షో ఆఫ్ చేసి ఆపుతారా, లేదా దీన్ని గట్టిగా బయటికి తీసి మరి తగిన చర్యలు తీసుకుంటారు అనేది వేచి చూడాల్సిన అవసరం. సో మీ కనుసన్నలో పనిచేసే దర్యాప్తు సంస్థలు ఈడీ ఎంట్రీ ఇచ్చిన మా కనుసన్నలో ఏ దర్యాప్తు సంస్థలు పనిచేయి వాటికి స్వతంత్రంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. సో ఇవాళ ఈడీ ఇన్వాల్వ్ అయింది కాబట్టి చూడాలి మరి వాళ్ళు. తప్పులు ఉంటే మాత్రం డెఫినెట్గా లిక్కర్ రాని పోలేదా జైలుకి, పోయింది కదా లిక్కర్ రాని. అయితే తప్పులు ఉన్నాయి కాబట్టి పోయింది. ఇలా కేసీఆర్ ఎన్ని మాటలు మాట్లాడుతాడు, ఒకసారి కూడా లిక్కర్ రాని జుండికి పోలేదు కదా. ఎందుకు పోలేదు? బిడ్డ తప్పు చేసింది కాబట్టి పోలే. ఇలా బిడ్డ తప్పు చేసింది కాబట్టి పోలే. ఇలా బిడ్డనే చూడన్నాడు, రేపు స్టేట్ నేమ్ చూస్తాడు. ఇలా ఉద్యమకారులు అందరినీ కూడా ఇవాళ తొక్కి పడేసిన గవర్నమెంట్ ఏదైనా పార్టీ ఉందంటే బీఆర్ఎస్ పార్టీ. దాని ఊపిరే ఉద్యమకారులు. ఇలా నేను తెచ్చిన తెలంగాణ నేను తెచ్చిన అంటే కుదరదు. ఇవాళ ఎంతోమంది ఉద్యమకారులు ఎంతోమంది ప్రాణాలు అర్పించి ఇవాళ తెలంగాణ రాష్ట్రం తెచ్చిన. ఇవాళ ఏదో చెప్తాడు ఈయన నేను తెలంగాణకు మహాత్మా గాంధీ అని చెప్పి, అంత సీన్ లేదు ఆడ. ఈయన ఉద్యమ ద్రోహి. ఇవాళ ఉద్యమకారులు అందరినీ పక్కకు తరిమేసి ఉద్యమ ద్రోహులను అందరినీ కూడా ఎమ్మెల్యే పదవులు ఇచ్చిండు, వాళ్ళ గవర్నమెంట్లో మంత్రి పదవులు ఇచ్చిండు, చైర్మన్లు ఇచ్చిండు, ఎమ్మెల్సీలు ఇచ్చిండు. సో మన జరిగిన ఎంపీ ఎలక్షన్లో కూడా కంప్లీట్ బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేసింది. తనకు తానే ఆత్మ బలిదానం బీఆర్ఎస్ పార్టీ చేసింది. కాంగ్రెస్ పార్టీ అంటారు, కాంగ్రెస్ పార్టీకి జీర్ణం అవుతుంది, డైజెషన్ అవుతలేదు. ఎందుకంటే ఇన్ని సీట్లు వాళ్ళు తట్టుకోలేకపోతారు. ఇవాళ కేంద్రంలో అంటే కాంగ్రెస్ హైకమాండ్ దృష్టిలో రేవంత్ రెడ్డి గారు హీరో. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఓన్లీ 8 సీట్లతో వాళ్ళు 14 సీట్లు ఎక్స్పెక్ట్ చేసారు. తగ్గిపోయే వరకు ఇక వాళ్ళకి ఏం చేయాలో తోచలేదు. తోచక వీళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మా మీద మాట్లాడతారు. ఇంతకుముందు కూడా అసెంబ్లీ ఎలక్షన్ లాగా అదే అనుకుంటా వేరు, కవితను అరెస్ట్ చేయలే, బీఆర్ఎస్ ఒకటే బీజేపీ ఒకటే. ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ ఒకటైతే మరి కవిత అరెస్ట్ ఎందుకు అవుతుంది? కానీ మా ప్రమేయం ఉండదు ఈడీలో అప్పుడే అరెస్ట్ చేస్తే చాలా మంది చెప్పారు 30 సీట్లు 40 సీట్లు బీజేపీకి వస్తున్నాయి. ఒకవేళ ఈడీ మా కొనసాగలలో పనిచేస్తే అప్పుడే అరెస్ట్ చేస్తుంటాం కదా. ఇలా స్టేట్ గవర్నమెంట్ వచ్చే పరిస్థితి ఉండే, స్టేట్లో గవర్నమెంట్ వచ్చే పరిస్థితి ఉంటుండే. ఇలా మా చేతిలో ఏమున్నది అది. సో వీళ్ళు ఏంది తట్టుకోలేక బురద తల్లే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ వాళ్ళు కాపాడుకుంటూ వచ్చినారు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ మొత్తం బీజేపీ వైపు వచ్చింది. ప్రజలు ఇప్పుడు బీఆర్ఎస్ని విశ్వసించే పరిస్థితిలో లేరు ప్రజలు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇవాళ మోదీ గారు సెంట్రల్లో కావాలని చెప్పి ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు కూడా దునియా మంది ఇవాళ క్రాస్ ఓటింగ్ చేసి. ఎందుకంటే దేశం ఒక సురక్షితంగా ఉండాలంటే బీజేపీ ప్రభుత్వం ఉండాలి, మోదీ గారి నాయకత్వంలో ఉండాలి. అంతేగాని బీఆర్ఎస్ పార్టీ తోటి ఎందుకు ఉంటుంది? మాకు అసలు ఎంఐఎం సంఖ్యల నాయకత్వాలతో మాకు వాడనే వాడదు. మాకేం పని వాళ్ళతోటి, మాకేం పని వాళ్ళతో, మాకు అవసరమే లేదు. ఆ మునిగిపోయింది, ఆ నావ మునిగిపోయింది. దానికి ఎవరు లైఫ్ బోట్లు కూడా వేసే పరిస్థితిలో లేరు. ఎందుకంటే విచ్చలవిడితనంగా ఇట్లా ఒక హిట్లర్ పాలన, కళ్ళు నెత్తిలెక్కి ఎన్ని స్కాములు చేసిరు. ఎన్ని స్కాములు చేసిరు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చూడండి ఎన్ని అయితే. అదొకటే లైవ్ ఎగ్జాంపుల్ చాలు కదా. జనాలు కూడా భరించారు 10 ఏళ్ళు. లాస్ట్ టైమే వాళ్ళు ఓడిపోవాలి. యాక్చువల్గా 5 years బ్యాకే ఓడిపోవాలి. ఏంటంటే కొత్త రాష్ట్రము ఇంకొక అవకాశం ఇవ్వాలి అని చెప్పి ఈ కేసీఆర్ మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోయినారు. ఇవాళ సేమ్ కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి మళ్ళీ ప్రజలు మోసపోతున్నారు. ఎంతసేపు ప్రజలే మోసపోతున్నారు. నేను ఒకటే చెప్తా ప్రజలకి, ఒక అవకాశం బీజేపీకి ఇవ్వాలి. కాంగ్రెస్ 2 ఏళ్ళు పాలించింది, బీఆర్ఎస్ 10 ఏళ్ళు పాలించింది. ఒక అవకాశం ఇచ్చి చూడండి, మీకు నచ్చకపోతే మళ్ళీ మీరే దింపుతారు కదా. ఒక అవకాశం ఇవ్వాలి.
సో డెఫినెట్గా మున్ముందు ఈ రాష్ట్రం కాషాయమయం కాబోతుంది. మూడోసారి కూడా కేంద్రంలో బీజేపీ వస్తానని ఊహించిరా? 100%. కానీ కొంత ఇబ్బందికర పరిస్థితుల మధ్య మూడోసారి అధికారంలోకి వచ్చినట్టు. 10 ఏళ్ళు ఒక గవర్నమెంట్ ఉన్నాక కొంచెం వ్యతిరేకత ఉంటుంది డెఫినెట్గా. ఈ స్కామ్ స్టార్లు అంతా కలిసి కూటమి ఏర్పడి రకరకాల విశ్వ ప్రయత్నాలు చేసారు, కానీ అలా పప్పులు ఉడకలేదు వాళ్ళు. ఇవాళ మళ్ళీ వచ్చి ఎన్డీఏ గవర్నమెంటే వచ్చింది. రేపు నెక్స్ట్ 5 yearsలో కూడా మా గవర్నమెంటే వస్తుంది. ఇవాళ దేశం సురక్షితంగా, దేశ పౌరులు రాత్రి మంచిగా నిద్రపోవాలంటే ఒక్క బీజేపీ ప్రభుత్వంతో సాధ్యమవుతుంది. వేరే ఏ ప్రభుత్వం ఉన్నా స్కీముల పేరుతో స్కాములు తప్పితే ఏమి ఉండేవి. ఇవాళ స్కామ్ స్టార్లు ఇప్పుడు గత 10 ఏళ్లలో ఒక స్కామ్ అన్న కనబడ్డదా బీజేపీలో? ఇవాళ వీళ్ళు 55-60 ఏళ్ళు పాలించారు. పెద్ద పెద్ద స్కామ్లు, ఎన్ని స్కామ్లు, బోఫోర్ స్కామ్, కోల్ ఇండియా స్కామ్, అల్లుడు వదేరా స్కామ్, గడ్డి స్కామ్, వాళ్ళ కూటమిలో అంతా స్కామ్ స్టార్లే కదా. స్కీమ్ స్టార్లు ఎవరు లేరు, బీజేపీలో స్కీమ్ స్టార్లు ఉన్నారు. 2G స్పెక్ట్రమ్ స్కామ్, వాళ్ళంతా కూటమి, ఉన్న దొంగలంతా కూటమేరు. ఏంటంటే మోదీ గారిని దించాలి. దీనికి బయట దేశాలకు వెళ్ళి కూడా సపోర్ట్, దొంగ దేశాలు, ఉగ్రవాద దేశాలు, శత్రు దేశాలు సపోర్ట్ వీళ్ళకి. ఎందుకంటే మోదీ గారు వస్తే వీళ్ళని నడిమే పప్పులు ఉడికాయి కాబట్టి. ఇవాళ ఏ ప్రైమ్ మినిస్టర్కి దమ్ము ఉందండి పోయి సర్జికల్ స్ట్రైక్ చేసి అంత దమ్ము కన్ను ఉందా వాళ్ళ కంట్రీలో పోయి సర్జికల్ స్ట్రైక్ చేసి? ఇవాళ పాకిస్తాన్ లాంటి ఉగ్ర దేశాలు, చైనా లాంటి శత్రు దేశాలు మన ఇండియా వైపు కన్నెత్తి చూడాలంటే భయపడే పరిస్థితి ఉంది. సో అది ఒక మోదీ గారితో సాధ్యం, బీజేపీ పార్టీతో. సో తెలంగాణలో ఏమైనా రాజకీయంగా ఒక బ్లాస్ట్ ఏమైనా జరగబోతుందా? ఇప్పుడు రాజకీయాలలో ఎనీ టైమ్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. అంటే బీజేపీ తలుసుకుంటే మూడోసారి మీరు తలుచుకునే పని లేదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతుంది. బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది. అలా ఎమ్మెల్యేలు దిక్కుచోతని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ ఫామ్ హౌస్లు ఉంటాడు, కేటీఆర్ ఏమో ఇక రకుల్ రావు ఆయన దొరకాడు, ఇక కవితమ్మ ఆడు ఉన్నది. ఇవాళ దాన్ని నడిపే సత్తా ఇవ్వడానికి లేదు. సో అలాంటి దిక్కులు చూస్తున్నారు. కాంగ్రెస్ పోదామా బీజేపీ పోదామా అనే పరిస్థితి ఉన్నది. ఇవాళ నియోజకవర్గాలు డెవలప్ కావాలన్నా ఫండ్ కావాలి కదా. ఇప్పుడు వాళ్ళు పోతే కూడా ఫండ్ అయితే కావాలి కదా. సో వాళ్ళ నియోజకవర్గాలు డెవలప్ కావాలంటే డెఫినెట్గా అటు ఇటు చూస్తుంటారు. కానీ భారతీయ జనతా పార్టీ తలుసుకుంటే ఏమన్నా వేయగలుగుతుంది? రాష్ట్రంలో ఏలు పెడితే ఏమన్నా వేయగలుగుతుంది? కాంగ్రెస్ పార్టీ పైన ఏమైనా ఏలు పెట్టబోతుందా బీజేపీ? మేము ఎవరికి ఏలు పెట్టము, ఎవరికి ఏలు పెట్టే అవసరం లేదు. వాళ్ళ చేయి వాళ్ళ నెత్తి మీద పెట్టుకొని వాళ్ళే భస్మం అవుతారు. మేము ఎవరికి ఏం ఏలు పెట్టే పని లేదు. వాళ్ళ చేయి వాళ్ళ నెత్తి మీద పెట్టుకొని వాళ్ళే భస్మం కాబోతారు. గతంలో కూల్ చేస్తాం అన్న చర్చ బలంగా జరిగింది కాంగ్రెస్ పార్టీని. అటువంటి ఆలోచన ఏమన్నా మీకు అనిపిస్తుందా? మేము కూల్చాల్సిన అవసరం లేదండి. వాళ్ళ తప్పిదాలతోటి వాళ్ళే సెల్ఫ్ డిస్ట్రక్షన్ చేస్తారు. వాళ్ళు కూలిపోనికి రెడీగా ఉంటే భారతీయ జనతా పార్టీ హక్కుని అవసరమే లేదు, మాకు అవసరమే లేదు. హక్కున చేర్చుకోవాల్సిన అవసరం లేదు, మాకు ఎవరి మీద డాగేయాల్సిన అవసరం లేదు. ఇవాళ ప్రజలు చూస్తున్నారు. ఇవాళ 6 స్కీమ్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఫండ్ ఏడు నుంచి ఉంది, వీళ్ళు కుషయ్యారు. కేసీఆర్ బాగా డెవలప్ చేసిర్రు, బాగా డబ్బులు ఉన్నట్టున్నాయి అని చెప్పి బ్యాంకులలో అనుకుర్రు. వచ్చే వరకే 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. వీళ్ళకి దిమ్మ తిరిగిపోయింది, ఏం చేయాలనే పరిస్థితి లేదు. ఇవాళ ఒక డెవలప్మెంట్కి, ఒక స్కీమ్కి, ఒక కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వని కూడా లేదు పరిస్థితి. పాత కాంట్రాక్టర్లు అయితే వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. బీఆర్ఎస్ నమ్ముకున్న కాంట్రాక్టర్లు అంతా రోడ్డు మీద పడ్డారు. ఎవరికి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు స్కీమ్లకు ఎట్లా ఇస్తారు? ఇప్పుడు ఆగస్టు డెడ్ లైన్ పెట్టింది కదా, ఎంతమందికి ఇస్తారు? 100%కి ఇస్తారా? చూద్దాం. మీరున్నారు, మేమున్నాం కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అధికార పార్టీ వైపు పోతారా? ఏమన్నా టచ్లో ఉన్నారా మీ పార్టీతో? మేము ఎవరితో టచ్లో ఉన్నాము, వాళ్ళు ఉన్నారేమన్నా? అట్లేం లేదు. ఇప్పుడు రావాలంటే రావచ్చు, పార్టీలు వెల్కమే కదా. ఎవరికైనా వచ్చే అవకాశాలు ఉంటాయి, అట్లేం లేదు. సో మీ పార్టీ మీద ఒక బలమైన నమ్మకంతో 8 మంది ఎంపీ సీట్లలో మిమ్మల్ని గెలిపించారు. కాంగ్రెస్ పార్టీ పైన ఒక బలమైన పోరాటం చేస్తుందా? గెలిచడం అయిపోయింది 100% డెఫినెట్గా పోరాటం చేస్తాం. ప్రజల పక్షాలు నిలబడతాం. ప్రజలకు ఏదైనా అన్యాయం జరుగుతురుకోము. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే డెఫినెట్గా నిలదీస్తాం. ఇచ్చిన హామీలని మీరు ఏ రకంగా హామీలు ఇచ్చారో, ప్రజలను ఏ రకంగా మీరు ఇవ్వలేకపోతే ప్రజల్ని మోసం చేసినట్టే. గత ప్రభుత్వం చేసిన బీఆర్ఎస్ మోసం వీళ్ళు కూడా చేసినట్టే. సో ప్రజల పక్షాన ఎల్లప్పుడూ ఉంటాం. మేము డెఫినెట్గా హామీలు నెరవేర్చే వరకు కొట్లాడతాం. సో ఏ నమ్మకంతో అయితే మీకు అవకాశం ఇస్తే అదే నమ్మకంతో పనిచేస్తామంటే 100% ఇలా ప్రజలు మమ్మల్ని నమ్మిరు కాబట్టి డెఫినెట్గా ప్రజలకి మేలు చేస్తాం. తెలంగాణ రాష్ట్రానికి మా గవర్నమెంట్ ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రానికి మేలే చేసుకుంటాం వచ్చి, పదవుల పరంగా, డబ్బుల పరంగా, ఫండ్స్ పరంగా తెలంగాణకు ప్రయారిటీ ఇచ్చింది. కానీ తెలంగాణ ప్రజలే ప్రయారిటీ ఇస్తలేరు. ఇప్పుడు ప్రజలకు కూడా అర్థమైంది కాబట్టి ఇలా 8 సీట్లలో గెలుచుకోగలిగారు.
యా, ఇద్దరికి కేంద్ర మంత్రులుగా అవకాశం ఇచ్చినారు. ఓకేనా? 8 సీట్లు ఇచ్చినందుకు ఇద్దరికి సరిపోతుంది, ఇంకా ఎక్కువ మందికి ఇచ్చే అవకాశం ఉందా? చాలు అధిష్టానం తెలుసు ఎప్పుడు ఏం చేయాలో. ఇద్దరు మా వాళ్ళు ఎట్లా డైనమిక్ ఇద్దరు. సంజయ్ అన్న, కిషన్ రెడ్డి గారు అయితే ఎక్స్పీరియన్స్ లీడర్, సంజయ్ అన్న డైనమిక్. ఇప్పుడు సంజయ్ అన్న తట్టుకోవాలంటే వీళ్ళకి పరిస్థితి ఉంటుంది, అంత ఈజీ కాదు వీళ్ళని తట్టుకో. తేడాలు చేస్తే తోలు తీసే పరిస్థితి ఉన్నది. సో బండి సంజయ్ కుమార్ని ఇక్కడ నుంచి కేంద్రంలోకి ఇన్వాల్వ్ చేసినట్టే రాష్ట్రం నుంచి ఆయన తప్పించారని అది అస్సలు 100% కాదు. ఇక్కడ పార్టీ బలోపేతంగా ఇంకా బాగా గట్టిగా కృషి చేస్తారు. బండి సంజయ్ గారికి సముచిత గౌరవం ఇచ్చినది పార్టీ. ఇవాళ ఒక నార్మల్ కార్యకర్త, నార్మల్ కార్పొరేటర్ నుంచి ఎంపీ నుంచి ఇలా కేంద్ర మంత్రి అయిందంటే బీజేపీ పార్టీ గొప్పతనం మీరు అర్థం చేసుకోండి. అధ్యక్ష పగ్గాలు ఈటెల రాజేంద్ర చేతిలో పెట్టాలన్న ఆలోచన మీ పార్టీ ఉందంట. దాదాపు సో చర్చలు కూడా కంప్లీట్ అయినట్టు. సో త్వరలో ఈటెల రాజేంద్ర చేతిలో పగ్గాలు పెట్టే అవకాశం ఉన్న చర్చ జరుగుతోంది. ఈటెల చేతిలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పగ్గాలు పెడితే ఏమన్నా పార్టీ ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది? ఇబ్బందికర పరిస్థితి. ఇప్పుడు అధిష్టానంకి తెలుసు ఎవరికి ఇస్తే పార్టీ ఎట్లా ముందుకు పోతుందో అని. సో డెఫినెట్గా అధిష్టానం ఆలోచించి చేస్తుంది, కూర్పు చేస్తుంది. ఎవరు మంచోళ్ళో ఏంది, వాళ్ళ చేతులు ఇస్తే ఎట్లా ముందుకు తీసుకెళ్తారో అని. సో అధిష్టానం నిర్ణయానికి అందరు కట్టుబడి ఉండాల్సిందే. బీజేపీ అంటేనే ఒక క్రమశిక్షణ గల పార్టీ. సో వాళ్ళకి మన అందరికట్ట కూడా వాళ్ళకి బెటర్గా తెలుసు ఎవరికి ఇస్తే పార్టీ ముందుకు పోతుంది. డెఫినెట్గా ఒక మంచి లీడర్ని ఈ రాష్ట్ర నాయకుడిని ఎన్నుకుంటారు నమ్మకంతో. చీకోటి ప్రవీణ్ ఒపీనియన్ ఏంది ఈటెల రాజేంద్ర పైన? అరే ఈటెల రాజేంద్ర కరెక్ట్ పర్సన్, సూటబుల్ పర్సన్ అధ్యక్ష హోదా? నా ఒపీనియన్ తోటి ఏం పని లేదు. ఒక మంచి నాయకుడు ఈటెల రాజేందర్ గారు. అధిష్టానం నిర్ణయిస్తే దానికి ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే. అధిష్టానం ఒక మంచి నాయకుడిని ఎన్నుకుంటుంది, అట్లా డౌట్ లేదు. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకున్నాక కూడా మీదికెళ్ళి స్క్రీనింగ్ ఉంటుంది కాబట్టి ఏ దశలో పోతే పార్టీ బలోపేతం అవుతుంది అనేది ముఖ్యం. మాకు కూడా ఏం ముఖ్యం, ఏ నాయకుడు వచ్చినా ఏ అధ్యక్షుడు వచ్చినా వారి కింద మేము హ్యాపీగా పనిచేస్తాం. పార్టీని బలోపేతం చేస్తూ జాయినింగ్స్కి ప్రిఫరెన్స్ ఇస్తూ, ముఖ్యంగా యూత్ని నేనైతే యూత్ని ఎంకరేజ్ చేస్తూ యూత్ జాయినింగ్స్ ఎక్కువ పెట్టాలని కోరుకుంటున్నాను. ఓకే, మీరు బీజేపీలో జాయిన్ అయిన తర్వాత చీకోటి ప్రవీణ్ అంటే ఒక క్యాసినో కింగ్, కేసులు ఇవన్నీ కనుమరుగైపోయినాయి కదా? ఏం ఇది అంతకుముందే కనుమరుగైపోయినాయి, ఇప్పుడు కాదు. జాయినింగ్ కాకముందే నా మీద ఏ కేసులు కూడా ప్రాపర్గా లేవు కాబట్టి నేను మీడియా ముందుకు రావడం జరిగింది. సో ఆ కేసులు మటుమాయం చేసుకొని మాయం చేయడానికి నేను బీజేపీ పార్టీలో రావాలి. అలాంటి ఆలోచన ఉంటే నా కేసులు కాగా నెలకో 2 నెలకో 3 నెలలకు వస్తుంటాయి. ఆల్మోస్ట్ 2 years అయింది నా కేసులు. 1.5 years తర్వాత నేను బీజేపీకి రావడం జరిగింది. నేను బీజేపీకి రావడం కూడా నేను ముఖ్య కారణం చెప్పిన, హిందుత్వం ఎజెండాతో ఉన్న పార్టీ. హిందుత్వం నాకు ముఖ్యము, నా హిందూ సోదరులకు ముఖ్యం కాబట్టి హిందూయిజం గురించి నేను బీజేపీ పార్టీలోకి రావడం జరిగింది. కొంత బీజేపీ జాయిన్ అయిన తర్వాత కాస్త సేఫ్ జోన్లు ఉన్నా నా జోలికి అట్లా నేను సేఫ్ జోన్, నేను ఏం తప్పు చేసినాను సేఫ్ జోన్ గురించి ఆలోచిస్తా. నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి ఈడీ రేయడం తెల్లారా మీడియా ముందరకు వచ్చినా నేను చేసిన కసినోలలో ఇల్లీగల్ ఏం లేదు అని చెప్పడం జరిగింది. అది మీరు చూసిర్రు, జనాలు కూడా యాక్సెప్ట్ చేసారు. సో సేఫ్ జోన్ ఈ జోన్ అంటూ ఏం లేదు. నేను ఒక కరుడు కట్టిన హిందూవాది కాబట్టి నేను బీజేపీలోకి రావడం జరిగింది. సో పోతురాన్న క్యాష్ ఈ వ్యవహారాలను చూసుకుంటారా? బిజినెస్ నడుస్తుంది, ఇల్లీగల్ బిజినెస్ కాదు నాది. మేము హైయెస్ట్ ట్యాక్స్లు కడతాం గోవా గవర్నమెంట్కి. సో అది దట్ ఈస్ నాట్ అన్ ఇల్లీగల్ బిజినెస్. ఆ పని నడుస్తుంది. ఒకవేళ ఏ రోజైతే నా పార్టీకి ప్రాబ్లం అనిపిస్తుంది, నా కసినో వల్ల వద్దు ప్రవీణ్ బంద్ చేయాలంటే ఆ రోజు నా కసినో బంద్ చేస్తాను. పార్టీ ఆదేశిస్తే 100% పార్టీకి ఇబ్బంది అవుతుంది మీ వ్యవహారాలంటే వదులుకుంటారు 100%. కానీ మీ బిజినెస్ అదే కదా? బిజినెస్ వేరే బిజినెస్ పోదాం. నా రియల్ ఎస్టేట్ కూడా ఉన్నది, రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేస్తాం. సో అది లీగల్గా ఉన్నంత సేపు ప్రాబ్లం కాదు. ఇలా వైన్ షాపులు ఉన్నాయి, బార్లు ఉన్నాయి, ఎంతో మంది లీడర్లకు ఉన్నాయి. అది లీగల్గా వ్యాపారం చేసినప్పుడు తప్పేముంది. ఇలా గుజరాత్లో బంద్ ఉన్నాయి, ఆడపోయి వ్యాపారం చేస్తే వైన్లో లిక్కర్ వ్యాపారం చేస్తే తప్పు. కానీ లీగల్గా ఉన్న ప్లేస్లో వ్యాపారం చేస్తే తప్పు లేదు కదా. సో మీ లైన్ ఎట్లుండబోతుంది రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ పైన? అంటే పార్టీ పిలుస్తుంది చీకోటి ప్రవీణ్ కాంగ్రెస్ పార్టీ పైన పోరాటం చేస్తాను పొరపాటున కూడా అంటుందని నేను అనుకోను, మీరు కూడా అనుకోదు కూడా. అంటే ఎట్లా? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల పైన కావచ్చు, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నిస్తాము, మీడియా సముఖంగా ప్రశ్నిస్తాం, ప్రజల తరఫున ప్రశ్నిస్తాం, ప్రజల తరఫున పోరాటం చేస్తాం. ఇచ్చే వరకు వదిలే ప్రసక్తి లేదు. ఇవ్వనప్పుడు ఎందుకు పెట్టాలి? ఇచ్చే పరిస్థితి లేదన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చే పరిస్థితి వాళ్ళ ఫండ్ సైడ్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఫండ్స్ కాంగ్రెస్ ఎవరు నమ్ముతాడు? అప్పులు తెచ్చుకొని కూడా ఎవరు నమ్ముతారు? ఆల్రెడీ 7 లక్షల కోట్ల అప్పులు ఉన్న రాష్ట్రాన్ని ఇంకేం అప్పులు చేస్తారు? కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేసే పరిస్థితి లేదు, పబ్లిక్ కూడా క్లారిటీ ఉంది. సో చీకోటి ప్రవీణ్ కి బీజేపీ ఒక లైన్ ఇస్తుందా, ఈ లైన్ లో ఉండి పోరాటం చేయండి? డెఫినెట్ గా లైన్ ఇస్తే డెఫినెట్ గా పోరాటం చేస్తాం. ఇవ్వకపోతే డెఫినెట్ గా బీజేపీ పోరాటం చేస్తుంది. దేని గురించి? గ్యారంటీల గురించి. అందులో నేను కూడా ఒక సభ్యునిగా ఉంటాను. అంతే. సో ఎవరికి ఇబ్బంది కాకుండా మాట్లాడుతారు. 100% ఇబ్బంది కాకుండా మాట్లాడేది ఏం లేదు.
ఎవరికి ఇబ్బంది అని కాదు కానీ డెఫినెట్గా ప్రజల పక్షాన్ని ఉండాలి కదా. మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి. ఇలా పవర్లకు రానికి నోటుకొచ్చిన హామీలు ఇచ్చి నేను పవర్లకు రాగానే ప్రజలను మర్చిపోతా అంటే కుదరదు కదా, కుదరదు కదా. పాత కాంట్రాక్టర్లు బిల్లులు ఇవ్వలేకనే వస్తుంది ఇప్పుడు. దాని మీద మీరు ఎపిసోడ్ చేయండి, తెలుస్తుంది మీకు. చెప్పు వరస్ట్గా ఉన్నది కాంట్రాక్టర్ పరిస్థితి పాపం. వాళ్ళ పాత గవర్నమెంట్ ఇచ్చే పైసలు ఇవ్వలేకపోతుంది. కేసీఆర్ ఫ్యామిలీలో ఇంకెవరైనా జైలుకు పోయే అవకాశం కనిపిస్తుందా? ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లేకపోతే ఈ స్కాములు. డెఫినెట్గా ఒకరు పోవచ్చు, అందరు కూడా పోవచ్చు. ఒకరు పోవచ్చు, అందరు కలిపి అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడుగా. జైల్లోనే తిహార్ జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు రెడీ చేద్దాం అందరికి. హరీష్ రావు పొడుగుంటాడుగా, హరీష్ రావు ఆయన కొంచెం ట్రిపుల్ బెడ్రూమ్ కట్టిద్దాము. అప్పుడు చెప్పిండి అల్లుళ్ళు ఇంట్లో వండుకుంటే జాగ ఉండాలని చెప్పి. అట్లాంటివి కావాలంటే మేము డెఫినెట్గా ఒకటి ఆడ ట్రిపుల్ బెడ్రూమ్ 4 బెడ్రూమ్ మంచి తిహార్ జైల్లో ఇద్దాం, ఒకటి అకామిడేషన్ ఇద్దాం. ఇవాళ తప్పు చేసినోడు జైలు పోవాల్సిందే, ఇవాళ స్కాములు చేసినోడు జైలు పోవాల్సిందే. ఇలా స్కాములు అడ్డగోలు ఉన్నాయి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు ఎలక్షన్ ముందు, నేను అది చేస్తా ఇది చేస్తా, నేను అది వడగొడతా, ఇలా సంగతి చూస్తా అని. ఇలా నాకైతే ఆ సిచ్యువేషన్ కనబడతలే, చల్లబడ్డట్టు కనబడుతుంది, ప్యాకేజ్లకు అమ్ముడు పోయినట్టు కనబడ్డు. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉండి ప్రజలపై ప్రేమ ఉంటే, మీ ప్రజలపై విశ్వాసం కోల్పోవద్దు అనుకుంటే ఈ దొంగలను స్కాములు తీయండి. ఏమేమి స్కాములు ఉన్నాయి, రకరకాల స్కాములు, ప్రతి దాంట్లో స్కాములు ఉన్నాయి. గుట్ట గుడి కట్టిన దాంట్లో స్కామే, కాళేశ్వరం ప్రాజెక్ట్ స్కామే, ఈ ట్యాపింగ్ కేసు స్కామే, వందల వేల ఎకరాల దేవాలయ గుళ్ళకు సంబంధించిన భూములు కబ్జా చేసి ఎంఐఎం నాయకులతో కబ్జా చేసి అవి కూడా అమ్ముకున్న ఉదంతాలు ఉన్నాయి. తీయండి. ఇవాళ నీ చిత్తశుద్ధి నీ యాక్షన్ రూపంలో చూపించాలి. ఇద్దరిది బాధ్యత ఇక్కడ. అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ బాధ్యత ఈ స్కామ్ల పైన ఏదైతే అవినీతి పరమైన చర్యలు తీసుకోవడం, మీది కూడా అంతే బాధ్యత. మూడోసారి మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి డెఫినెట్గా ఈడీ ఇన్వాల్వ్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్వాల్వ్ కానీ, ఏమైనా ఏజెన్సీస్ ఇన్వాల్వ్ అయ్యేది ఉంటే డెఫినెట్గా అయితే ఇలా గొర్రెల స్కామ్లు అయినాయి. గొర్రెల స్కామ్లో అవుతుంది కదా, ఈడీ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది కదా. అందులో బీజేపీ పార్టీ చెప్పేది ఏం లేదు. డెఫినెట్గా మనీ మ్యాటర్, పెద్ద ఎత్తున మనీ మ్యాటర్ ఉండి మిస్యూజ్ అయిందంటే డెఫినెట్గా ఈడీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఓకే. సో మీరు ఈడీ కేసులు చాలా చూసారు, కవిత ఇప్పటింతలో బయటకు వచ్చినట్టు కనిపిస్తుందా? నాకైతే ఇప్పట్లంతలో కనిపిస్తలేదు. వాళ్ళ సీఎం ఇంకా బయటికి రాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్ బయటికి వస్తే పెద్ద విషయం కాదు. ఒక హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్, సాక్షులను తారుమారు చేసే కెపాసిటీ కలిగిన వ్యక్తులు అవసరం పడితే డబ్బుతోటి కొనుక్కోగలుగుతారు, అవసరం పడితే బెదిరిస్తారు, ఇలా అవసరం పడితే మనుషులను చంపడానికి కూడా ఇంకా కోరు. సో అట్లాంటి వ్యక్తులు బయటికి వస్తే ఆ కేసు తారుమారే ప్రమాదం ఉంది కాబట్టి తొందరగా రారని నేను భావిస్తున్నాను. అంతే. సో ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇది భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ తోటి స్పెషల్ ఇంటర్వ్యూ. చూసుకోండి కాలేజీ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.